పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటలు తోటాలు పేలుతున్నాయని చెప్పాలి. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పార్లమెంటు ఎన్నికల పోటీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియలేదు. 2014లో కరీంనగర్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, పొన్నం ప్రభాకర్ తర్వాత కాంగ్రెస్కు ఓటు బ్యాంకే రాలేదని తెలుస్తుంది. బీఆర్ఎస్ సపోర్ట్తోనే ఎంఎస్ఆర్ గెలిచారు గంగుల. 1999లో నెల రోజుల్లోనే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబించారు చంద్రబాబు అని, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ ప్రభావం పడిందని గంగుల హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ను ఎవరూ చేల్చలేరని, మేమంతా కలిసే ఉంటామని చెప్పి కూడా గంగుల కమలాకర్ చెప్పడం జరిగింది. చట్టపరంగా ఎవరు తప్పు చేసినా వారు ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష అనుభవించి తీరతారని కూడా గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. 45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందంటూ కూడా ప్రభుత్వం మీద నేరుగా అప్పుడే విమర్శలు కూడా చేయడం జరిగింది. కరీంనగర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల విషయాల్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఇదంతా జరుగుతుందని చెప్పి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, మీ దగ్గర తాజా సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్. అయితే యాక్చువల్లీ ఈ రోజు గంగుల కమలాకర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. అయితే గంగుల కమలాకర్ గత 4 పర్యాయాలు కూడా కరీంనగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. గత హయాంలో 2 శాఖలకు మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది. ఆయన ఈ రోజు మీడియాతో ఏదైతే ఆ పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో కూడా గత 2 రోజుల క్రితం జరిమానా ఏదైతే జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది. 31 వరకు ఆ జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించిన. అయితే తాజాగా మరో కార్పొరేటర్ పై కూడా ఆరోపణలు పెద్దగా ఎత్తుతుండటంతో ఆ కార్పొరేటర్ కూడా ఇప్పటికే అప్స్టాండింగ్ లో ఉన్నారంటూ కూడా ఒక ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గత ప్రభుత్వం 10 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగింది. అయితే కరీంనగర్ లో కంచుకోటగా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మార్చుకుని ఆ 10 ఏళ్లుగా కూడా ఏదైతే గంగుల కమలాకర్ గతంలో అనుచరులు కూడా పెద్ద ఎత్తున కూడా అనుచరులంతా కూడా భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున అయితే ప్రజా దర్బార్లో కానీ ప్రజావాణిలో కానీ ఫిర్యాదులు కరీంనగర్ శివారు కాలనీలు అంటే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ నగరంలో ఏదైతే స్మార్ట్ సిటీ హోదాలో కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ దాదాపు హైదరాబాద్ తరహాలో కూడా రియల్ ఎస్టేట్ కొనసాగుతూ ఉండడంతో అధికార పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొందరు నేతలు భూ కబ్జాలకు పాల్పడడం జరిగింది. దానికి సంబంధించి ఒక కార్పొరేటర్ ఇప్పటికే జైలుకు వెళ్ళడం జరిగింది. అయితే వారిని జైలులో కలిసిన అనంతరం కూడా ఈ రోజు అంటే తాజాగా పరిణామాలన్నీ కూడా మారిపోతున్నాయి. 10 సంవత్సరాలుగా కూడా బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఏదైతే కరీంనగర్ నియోజకవర్గంలో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కార్పొరేటర్ల అరెస్టు వ్యవహారం అంతా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంటే 15 మంది కార్పొరేటర్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇందుకు గాను నిన్న ఒక ప్రత్యేకంగా రహస్య సమావేశం కూడా కొందరు కార్పొరేటర్లు రహస్య సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి ఎక్కడైతే 15 మంది కార్పొరేటర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక పిలుపిస్తే మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటూ కూడా ఒక సంకేతాలు పంపించినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అయితే దీనిని వెంటనే ఈ విషయాన్ని అందుకున్న అంటే కరీంనగర్ లో ఆ అవిశ్వాసానికి కూడా సంబంధించి ఒక ఊహాగానాలు అయితే వెలువెత్తుతున్న తరుణంలో ఆయన నిన్న హుటాహుటిన వారికి బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెందిన ఒక హోటల్లో రహస్య సమావేశం ఏర్పరిచి కార్పొరేటర్లు అందరినీ కూడా అధైర్యపడకూడదు అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కేంద్రంలో బీజేపీ పార్టీ మోడీ హయాంలో కూడా కరీంనగర్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలిచారు. మళ్ళీ మనకు ఇక్కడ రాబోయే ఎన్నికలలో మనకు అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫైట్ ఉంటుందో పార్లమెంట్ కి సంబంధించి కేవలం బీజేపీ పార్టీతో మాత్రమే తమకు ఉంటుంది. అది కూడా ఈసారి ఖచ్చితంగా అంటే గతంలో చంద్రబాబు పరిపాలనలో కూడా వ్యతిరేక విధానాలను అనుసరించడం వల్లనే ఏదైతే దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమి పాలైన పరిస్థితి. అంటే దీన్ని ఉదాహరణ చూపిస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి చురుకలంటించినట్టుగా కూడా చెప్పొచ్చు. ఆయన ఈ వ్యతిరేక అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 40 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏం చేయలేకపోతుందంటూ కూడా ఆయన కమెంట్ చేసిన పరిస్థితి. అంటే మొత్తంగా చూసుకుంటే గత ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చే విధంగా కూడా ఆయన కామెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇట్లా కరీంనగర్ లో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న
ఆ, గంగుల కమలాకర్ ఈసారి ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈసారి అధికారికంగా పొన్నం ప్రభాకర్ నిర్వహిస్తారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలండి దేవుడిని ఎక్కడ కూడా రాజకీయం చేయకూడదు, రాజకీయాలకు వాడుకోకూడదు అంటూ కూడా ఆయన ఒక స్పష్టమైన ఇదైతే చురుకలంటించిన పరిస్థితి జరిగింది. మొత్తంగా చూసుకుంటే తమ పార్టీకి సంబంధించి కార్పొరేటర్లను పక్క పార్టీకి వెళ్లకుండా కూడా ఆయన ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక దిశానిర్దేశం కూడా నిన్న రాత్రి చేసినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉందని అనడానికి, కాంగ్రెస్ని కార్నర్ చేయడానికి వీళ్ళు ఇటువంటి ఏమన్నా రానున్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోకి బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉందని చెప్పడానికి, కాంగ్రెస్ని కార్నర్ చేయడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారని తెలుసుకోవచ్చా ఏమన్నా నాయకులు? మీరు అన్నట్టుగా కూడా ఇప్పటికీ అంటే కరీంనగర్ అంటే దాదాపుగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే బోయిన్పల్లి వినోద్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ అభ్యర్థిగా కూడా బోయిన్పల్లి వినోద్ కుమార్ ను ఆ పార్టీ ప్రకటించిన విషయం. ఇకపోతే మరొకసారి సిట్టింగ్లకే స్థానం అంటూ కూడా బీజేపీ అధినాయకత్వం కూడా ప్రకటించిన విషయం. అయితే కరీంనగర్ నుండి బండి సంజయ్ బీజేపీలో బరిలో నిలువనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వినోద్ కుమార్ బరిలో. అయితే ఇప్పటికీ కూడా అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్పష్టమైన సంకేతం అంటే తీర సమయంలో వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. పోటీ నేపథ్యంలో కూడా సరైన అభ్యర్థి విషయంలో కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో ఈ కామెంట్స్ చేసిన పరిస్థితి. అంటే ఇప్పటికీ కూడా ఇరు పార్టీలు కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవరిని కూడా ఇప్పటికీ ఒక డిక్లేర్ చేయలేకపోతుంది. అంటే ఎంపీ అభ్యర్థిగా ఫలానా అభ్యర్థి ఉన్నాడని ఇప్పటి వరకు కూడా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడం వల్ల గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అంటే తీరా సమయానికి వచ్చిన తర్వాత ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అప్పుడు పెద్దగా పోటీ ఉండదు అంటూ కూడా భావిస్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఇకపోతే గత అసెంబ్లీ ఎన్నికలలో సానుభూతితో ఓడిపోయిన అంటే ఈ బండి సంజయ్ బీజేపీ నుండి సానుభూతితో ఎంపీ ఏదైతే వర్కౌట్ అవుతుంది ఆ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఈ ఓటు బ్యాంకు వర్కౌట్ అవుతుంది అంటూ ఆ టార్గెట్ చేస్తూ కూడా అంటే ఆ విధంగా కూడా కొనసాగకుండా ఉండాలంటూ ఆ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలంటూ కూడా ఆయన ఒక సూచన చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీకాంత్.